హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో బజార్లో బండి మీద దొరికే ఈ బొరుగుల చాటు, బొరుగుల మిక్చరు చాలా టేస్టీగా దీని తయారు విధానం చూద్దాం. తయారు కొరకు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఇన్ని బొనుగులు పోసుకున్నా. నేనైతే మీకు ఎన్ని కావాలో అన్ని బొనుగులు ఈ ప్యాన్లో పోసేసి ఇలాగ 1 నిమిషం వేయించండి. ఇవి బాగా కరకరమని ఇలాగ నొక్కితే ఇలా పొడి పొడి అయిపోతాయి. ఇవి గిన్నెలో పోసేసి మరొక బాండ్లో నూనె పోసి పొయ్యి మీద పెట్టి ఇది కాగిన తర్వాత ఒక గరిటెలో ఇలాగ పల్లీలు వేసుకొని వేయించండి. మాడిపోకుండా వస్తాయి. ఇవి వేయించి ప్లేట్లో పోసి ఇప్పుడు కొన్ని కార్న్ఫ్లేక్స్ పోసి ఇవి కూడా బాగా వేయించండి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లో పోయండి. పోసి బొరుగులలో కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు చేయండి. ఇవి పెద్దగా ఉంటాయి, బొరుగులు అయితే చిన్నగా ఉంటాయి కదా, కలిసిపోవడం కలవవు. అందుకని ఇలా చిన్న ముక్కలు చేయండి. వేయించిన పల్లీలు మిక్చర్, ఇది మీ దగ్గర మిక్చర్ ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. వేసి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసింది వేయండి. ఒక టమాటా సన్నగా కట్ చేసింది, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, కొత్తిమీర తరుగు, ఒక పావు స్పూను పసుపు, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, హాఫ్ స్పూను చాట్ మసాలా, ఒక సరిపడా సాల్టు, సరిపడా కారం, ఒక నిమ్మకాయల సగం రసం తీసి పోయండి. ఇలాగ ఈ పదార్థాలన్నీ వేసుకొని ఇది బాగా చేయబెట్టి ఇలా కలపండి. ఎక్కువ నలపకుండా ఇలా పైన పైన ఈ మసాలాలన్నీ ఈ బొరుగులకు పట్టేటట్టు బాగా కలపండి. ఇలా మొత్తం ఇంతేనండి. బజార్లో దొరికే బొరుగుల చాటు తయారైపోయింది. ఒక పేపర్ తీసుకొని ఇలా కోన్ లేక చేసి ఇలా పెట్టేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.